హలో, నేను డాక్టర్ ఇంద్రాణి, ఐవీఎఫ్ కన్సల్టెంట్ అండ్ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్ సుచిత్ర బ్రాంచ్. సో చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసి కన్సీవ్ అయితే వాళ్ళకి ఏమైనా ప్రెగ్నెన్సీ మీద ప్రభావం పడుతుందా లేదా అనేది చూద్దాం. సో డెఫినెట్లీ ఏంటంటే ఇప్పుడు కొంతమందిని చూస్తూ ఉంటాం 5 years, 9 years, 10 years ఇట్లా వెయిట్ చేసిన తర్వాత వాళ్ళకి ఈ ప్రెగ్నెన్సీ అనేది రాకపోవడము లేదా వచ్చిన తర్వాత కొంతవరకు ఇబ్బంది కలగడం అనేది డెఫినెట్లీ చూస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఇది టైం అంటే మ్యారేజ్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి డ్యూరేషన్ అంటే వాళ్ళు ట్రై చేసిన పీరియడ్ ఎక్కువ అయ్యే కొద్దీ లేదా ఇన్ఫర్టిలిటీ పీరియడ్ ఎక్కువ అయ్యే కొద్దీ డెఫినెట్లీ ప్రాబ్లమ్స్ అనేవి యాడ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి ముందు ట్రై చేసినప్పటి నుంచి ఏజ్కి తర్వాత వచ్చిన ఏజ్ చాలా ఎక్కువ అవ్వడం, అంటే ఏజ్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా డెఫినెట్లీ చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే మెయిన్గా వాళ్ళకి ట్రీట్మెంట్ పరంగా కూడా చేసిన రిజల్ట్స్ మీద ఎఫెక్ట్ చూపించడము, లేదా కన్సీవ్ అయిన తర్వాత బికాజ్ ఏజ్ పెరగడం వలన ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్ అనమాట, బీపీ అదన్నీ పెరగడము, తర్వాత షుగర్స్ అవన్నీ ఎక్కువ కావడము, లేదా డెలివరీస్ ఒక్కొక్కసారి ప్రీటమ్ అంటే నెలలు నిండక ముందే ఒక్కోసారి డెలివరీకి అవ్వడము, ఆ తర్వాత దానివల్ల బేబీ ప్రిమెచ్యూర్ ఉండడము, ఇట్లాంటి కొంతవరకు ప్రాబ్లమ్స్ అనేది డెఫినెట్లీ చూస్తాము. అంతేకాకుండా ఏంటంటే వాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత ట్రై చేసే పీరియడ్ ఎక్కువ అయ్యే కొద్దీ ఏంటంటే ట్రీట్మెంట్ పరంగా కూడా బికాస్ ఆ ఏజ్ ఫ్యాక్టర్లో మెయిన్గా క్వాలిటీ ఎగ్ క్వాలిటీ ఉండకపోవడం లేదా స్పర్మ్ క్వాలిటీ ఉండకపోవడం, దానివల్ల ఎంబ్రియో క్వాలిటీ తగ్గి ఆ రిజల్ట్స్ అనేది కూడా ఎఫెక్ట్ కావడం, లేదా ఎక్కువ సైకిల్స్ అవసరం పడవచ్చు, ఇట్లాంటివన్నీ కూడా చూడొచ్చు. థ్యాంక్ యూ.